బెత్లెహేములో పుట్టిన ఆ దేవుణ్ణి, ఆ మహా గొప్ప దేవుణ్ణి ప్రకటించడానికి ఇక్కడ వరకు అన్నీ దాటుకుంటూ వచ్చారు అయ్యగారు. అందుని బట్టి అయ్యగారికి స్వాగతం పలుకుతున్నాను. జేఎల్ఎం సెంట్రల్ చర్చ్, జేఎల్ఎం ప్రే టవర్లో అమ్మగారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. వారు మా పూర్వీకులైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే మా అయ్యగారు చెప్తుంటారు, తండోపతండాలు అని బైబిల్లో రాసుంది. కాబట్టి మేమే ఆ ఇశ్రాయేలీలు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలులో నుంచి వచ్చిన ఆ గోత్రికులం మేము. కాబట్టి ప్రకటించడానికి ఆ గొప్ప దేవుని అయ్యగారు వచ్చారు. అయ్యగారు కలుగును గాక. మీరు ఆమెనంటే చాలా బాగా అనిపిస్తుంది. దేవదూతల స్వరం వినబడతా ఉంది. వాస్తవంగా అమ్మ చెప్పినటువంటి రీతిగా నేను మొన్న 3వ తారీఖు రావాల్సి ఉంటేనే చాలామంది పాస్టర్స్ వచ్చారు. కొంతకాలంగా ఈ 2 రాష్ట్రాల్లో తీవ్రంగా తిరిగినందువల్ల, వాక్య పరిచర్యలో ఉన్నందువల్ల కొంత సృష్టి కలిగి నేను అది సాధ్యం చేసుకోలేకపోయాను. అమ్మ, నేను తప్పకుండా మీ దగ్గరికి వస్తాను అని మాట ఇచ్చాను. ఆలస్యం ఎందుకయ్యా, ఆదివారం రండి అన్నారు. ఈ ఉదయము మా సంఘములో వాక్య పరిచర్య చేసి ప్రభు యొక్క సమభక్తము జరిపించి ఈ సాయంకాలం మేము బయలుదేరి వస్తూ ఉన్నాం. నాకు డ్రైవ్ చేస్తున్నటువంటి బాబు, ఆయన ఇంకొక 15 కిలోమీటర్ల అవతల నుండి రావాలి నా దగ్గరికి. అప్పటికే తీవ్రమైనటువంటి భారీ వర్షం, ఆయన మొత్తం తడిసి వచ్చేసాడు. అప్పటికే అర్ధగంట మాకు లేట్ అయింది. ఎట్లా చేద్దాం నాన్న అంటే, టవల్ పెట్టుకొని బాగా తుడుచుకొని బయలుదేరదామని అన్నారు. ఇంకా వర్షం పడుతూ ఉంది. అవును, ఏదో రకంగా తనను తాను పురమాయించుకొని మేము బయలుదేరాం. ఒకటైతే నిజం, ఎట్టాగైనా ఈ అమ్మ దగ్గరికి ఈరోజు రావాలని అనుకున్నాం. మరొకసారి రాలేము అని చెప్పడానికి లేదు. అంతా వచ్చాం, దారిలో ఇంకా ఓవర్ఫ్లో అవుతూ ఉంది డ్రైనేజెస్. తప్పించుకొని వచ్చాము, ఈ పక్కన ఎక్కడో ఆగిపోయాం. దగ్గరే డ్రైవర్ పోయి చూశాడు, ఏదైనా వీళ్ళు ఉంటే చూడు బాబు అని. మేమిద్దరం లోపటే ఉన్నాం. ఆయన వెళ్ళాడు. ఆయన నన్ను డాడీ అని పిలుస్తాడు ప్రేమతో. డాడీ, ఇగో నాకు ఇక్కడికి వస్తుంది నీళ్ళు, బండి తీయలేను నేను అని అన్నాడు. అవునా, అమ్మకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నేను వస్తున్నా ఉండు అన్నది. నేను వస్తున్నా అంటే అవతల నుండి అమ్మ ఇటు ఎట్లా వస్తారు, మనం అటు ఎట్లా పోతామంటే రానే వచ్చేసారు, మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చారు. మేము ఇబ్బంది పడినట్టుగా లేదు, అమ్మ బహుగా ఇబ్బంది పడ్డది. ఇప్పుడు తీసుకొని వచ్చిన గల్లీల్లో మమ్మల్ని మరలా పొమ్మంటే మాత్రం పోలేము. ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాం. అందుకే మా కిషన్ సాలమన్ ఏం చెప్పాడంటే, ఎవరైనా సహాయం చేస్తే తప్ప మెయిన్ రోడ్డుకు వెళ్ళలేవు డాడీ అని అంటే, ఆ సంగతి ఏదో అమ్మని అడుగు అని చెప్పారు. నేను ఎక్కువసేపు మిమ్మల్ని మరి ఆపినట్టుగా అనిపిస్తుంది. అమ్మ నాకు చెప్పారు 7 గంటలకే వచ్చేయండి అని. మేము కూడా 7 గంటలకి రావాలని సిద్ధపాటు. నా జీవితంలో ఎక్కడైనా టైంకి వెళ్ళాలి అనుకుంటే మ్యాక్సిమం టైంకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు చాలా ఆలస్యమైంది. ఎవరికైనా మాట ఇస్తే వస్తానని నేను తప్పకుండా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. కానీ గతంలో ఇక్కడ ఈ విషయము తప్పింది. మెదక్ జిల్లాలో కూడా పాస్టర్ల మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. నేను అనుకుంటాను, నా సర్వీస్లో ఎక్కడైనా వెళ్తానని వస్తానని ఒప్పుకుంటే ఈ 2 సందర్భాలు ఈ సమీప కాలంలో నాకు కొంత అంతరాయం కలిగింది. అయినా ఈ దేవుడు ఈరోజు సాధ్యం చేశారు. పిల్లలు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడున్నారంటే సిటీలో ఉన్నాం. సిటీలో వర్షం వస్తుంది, ఎక్కడ తిరుగుతున్నారు అంటే మేము ఎక్కడో ఒక దగ్గర మంచిగానే ఉన్నామని చెప్పుతూ ఒక మంచి ప్రార్థన గోపురానికి వచ్చేసాం. మేము ఈ గోపురానికి వచ్చినప్పుడు
ఆ మనసుకు ఎంత బాగా అనిపిస్తుంది మీరు పాటలు పాడుతూ ఉంటే. అమ్మ నేను షర్మిలమ్మ దగ్గరికి వెళ్తున్నాం, ఈరోజు వెళ్తున్నామంటే నేను రాలేదు, నేను రావద్దా అన్నది. నువ్వు రాకుండా నేను పోను, నేను వస్తే మళ్ళీ అమ్మ ఎక్కడ అని అడుగుతుంది కనుక బయలుదేరు అంటే వెంటనే బయలుదేరి మేము మీ దగ్గరికి వచ్చాం. చాలా సంతోషంగా ఉందమ్మా. నా రాకకు మరొక కారణం కూడా ఉంది. ఈ సమీప కాలంలో మన క్యాంపస్లో సుమారు ఒక 400-500 మంది పాస్టర్లు పాస్టర్మలు సమావేశమయ్యారు. సమావేశమైతే నాకు తెలిసినటువంటి పరిచర్యలో ఉన్నవారు ఈ ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు బహుకరించారు. ఎవరు వచ్చారో అక్కడ వారికి మాత్రమే ఇచ్చారు. కానీ షర్మిలమ్మ అక్కడికి రాకపోయినా నేను అక్కడ ఉన్నాను గనక నేను ఏమి పొందినా అవి వారికి చెందుతుందని అమ్మ కోసం ఇది బైబిల్. కానీ ఇది మరొక కోణములో ఉన్నటువంటి బైబిలు. ఇది ఏమని రాశారంటే తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం, తెలుగు భాషలో మనం ఎలా మాట్లాడుకుంటామో ఆ పంగిలో ఈ బైబిల్ పుస్తకం ఉంటుంది. ఈ చోట ఇంకొకటి ఏమంటే ఆశ అనే పుస్తకం ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా వ్రాయబడ్డటువంటి పుస్తకం. మరి ఇంకొకటి ఏమని ఉంది అంటే ఒక యవనస్తులు తీసుకోవలసినటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు ఆ చోట నాకు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరికీ ఇచ్చారు. నేనేమంటానంటే ఇక్కడ 2 ఆడబిడ్డలు నాకు బాగా జ్ఞాపకం, షర్మిలమ్మను కమలమ్మ కూడా కమలవాయ్ వస్తానన్నారు. ఆ షర్ట్ కూడా నీకే ఇస్తా తల్లి. వీరిద్దరూ బలమైన పరిచర్య చేస్తూ ఉన్నారు కనుక అమ్మ నీవు మన షర్మిలమ్మకు వారు నాకు బహుమానంగా ఇచ్చినట్టుగా ఈ బహుమానము అమ్మకు అందించు. అసలు ఇది ఇవ్వటానికే మేము వచ్చినమేమో. బైబిల్ ఇట్లా పెట్టు, బైబిల్ అవి వెనకాల పెట్టాలి. బైబిల్ చూడు ఎట్లా ఉందో. థ్యాంక్ యూ, మంచిది అమ్మ, చాలా చాలా సంతోషం. మరి ఆ పుస్తకాలు నా బాగా కారులో పెట్టుకున్నాను. ఇంకొక షర్ట్ ఉంది, అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. కానీ నేను ఇక్కడికి వచ్చి ఆ బుక్స్ మీకు అందియటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పెద్ద ప్రసంగం చెప్పను, ఎందుకు చెప్పండి, కారణాలు చెప్పాలి మీరు గబగబా. టైం అయింది కదా, టైం అయింది అనేది కాదు, ఇంత దివ్యమైన అనుభవం కలిగిన బోధకురాలను మీకు దేవుడు ఇచ్చాడు కనుక నేను మీకు చెప్పే కొత్త ఏముండవు. ఈ బైబిల్ గ్రంథములో నుండి నేను మీకు బోధించవలసినటువంటివి ఏమీ ఉండదు. కానీ 1-2 మాటలు నా గురించి, నా కుటుంబాన్ని గురించి, దేవుడు చేసిన కార్యాలను గురించి మీతో ముచ్చటించుకొని నేను వెళ్తాను, త్వరగా ముగిస్తాను. మీరు కూడా ఇళ్ళకి వెళ్ళాలి నాకు తెలుసు కనుక ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా పేరు లాజరస్ లాల్ సింగ్. అమ్మ బహుగా ప్రేమతో నాయక్ సాబ్ అంటుంది నన్ను. ఏమన్నా కానీ నన్ను ఏమంటుందంటే నాయక్ సాబ్ అంటుంది. నాకు భలే ఇష్టం అనిపిస్తుంది ఆ పదం. నన్ను ఎవరన్నారు నాయక్ సాబ్ అని. అమ్మ మాత్రం నాకు ఆ పదం చెప్పితే నేను బహుగా ఆనందపడుతూ ఉంటాను. వారిని ఈరోజు ఈ స్థలంలో చూడటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, నా పేరు లాజరస్ లాల్ సింగ్. మా పితరులు కూడా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు కారు. చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది, కానీ తదుపరి మెల్లమెల్లగా దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒక చిన్న సంఘటన ఏమిటి అంటే నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజులలో బహుగా సిక్కై చాలా సిద్ధమై ఉంటున్నటువంటి నేపథ్యంలో దేవుని దాసుల ద్వారా, వారి ప్రార్థనల ద్వారా, వారు ప్రార్థన చేసి మా అమ్మకు ప్రార్థన నేర్పినందువల్ల వారి ప్రార్థనల ద్వారా డాక్టర్లు చనిపోతారన్నారు. యేసయ్య నన్ను లేపుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇది నా సాక్ష్యము. అక్కడ నుండి ఈ ప్రయాణము మొదలైంది. మేము దేవుని నమ్ముకోవటానికి లేక దేవుని యొక్క సేవలో భక్తిలో
ప్రార్థనలో రావటానికి కారణం మా అమ్మ. ఇక్కడ ఆడబిడ్డలను చూస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మంది మీరు ఉన్నారు కనుక మీరు దేవుని యొక్క సన్నిధిలో బలమైన వారని నేను దృఢంగా చెప్పగలుగుతాను. మా అమ్మ యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత మేము మెల్లమెల్లగా, మా నాన్న 8 సంవత్సరాలు పట్టింది. ఆ స్టోరీ అంతా ఈరోజు మీకు చెప్పడానికి నేను మొత్తం సమయాన్ని తీసుకోను, కానీ 8 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు కూడా యేసు ప్రభువును నమ్ముకొని ఈ కుటుంబం అంతా యేసయ్యలో ఆనాటి నుండి నా వయసులో 4వ సంవత్సరం అప్పుడు దేవుడు నాకు స్వస్థపరిచిన కాలము నుండి ఈ రోజు దాకా మేము ప్రభు బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. నా భార్యను గురించి ఒక మాట చెప్తాను. ఆమెను పెళ్లి చేసుకునేటప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆమె కానీ వారు ప్రభు నమ్మిన వాళ్ళు కారు. కానీ ఎందుకో మా అమ్మ భక్తిని చూసి, మా అమ్మ ప్రార్థన జీవితాన్ని బట్టి, మా అమ్మ యొక్క జీవిత విధానాన్ని చూసి వారి అమ్మ ఆకర్షితురాలై ఆమె కూడా ప్రభు మార్గంలోనికి బయలుదేరి వచ్చింది. తాను యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆ పెళ్లి సంబంధము ఏర్పడి మాదనుకుంటాను, మా పెళ్ళి అక్కడ డోర్నకల్లో ఉన్నటువంటి ఒక గొప్ప కెథీడ్రల్లో మొట్టమొదటి పెళ్ళి, క్రైస్తవ పెళ్ళి జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, దేవుడు చేసిన కార్యాలు చాలా చాలా ఉంటూ ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే నేను ఇంకొక సంగతి ఏం చెప్తానంటే, ఈ దేశమంతా తిరుగుతాను, విదేశాలు తిరుగుతాను, ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. అమ్మలాగా ఉన్నటువంటి దైవ సేవకురాలు, దైవ సేవకులకు వాక్యం చెప్తూ ఉంటాను, వాక్యం నేర్చుకుంటూ ఉంటాను, దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడుపుతూ ఉంటాను. మా ఇద్దరికి 4 పిల్లలు, 3 కుమారులు, 1 కూతురు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు, అంటే 8 మంది. 1 మనవడు, 7 మనవరాళ్ళు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చర్చిలో వచ్చి కమ్మగా పాటలు పాడుతూ ఉంటారు. అందరూ దేవుని యొక్క భక్తిలో, సేవలో చాలా చక్కని మార్గములో ఉన్నారని మీ ముందు నిలవబడి నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. అందరూ కూడా మన పాస్టర్మ గారికి అందరూ తెలుసు. పిల్లలు మన క్యాంపస్కి వచ్చారు, మమ్మలను, కుటుంబాలను, పరిచర్యను వారు చూశారు. ఈ సమయంలో నేను కొన్ని మాటలు మాత్రమే చెప్తాను. నా స్టోరీ చాలా పెద్దది. ఎప్పుడైనా అమ్మ వస్తే ఇంకా నా స్టోరీ బుక్స్ కూడా నేను ఇస్తాను మీకు, అందులో నుండి వారు చెప్తారు. నేను ప్రార్థనను నమ్ముతాను. మీలో ఎంతమంది నమ్ముతారు? ప్రార్థనను నమ్మాలి. ప్రార్థన అంటే దేవునితో మన సావాసాన్ని, దేవుని యొక్క బలాన్ని, మన బలహీనతలో దేవుని యొక్క శక్తిని, దేవుని ఆరోగ్యాన్ని మన యొక్క అనారోగ్యములో చొప్పించుకొని ఆశీర్వాదకరంగా జీవించడానికి ఏర్పాటు చేయబడిందే ప్రార్థన. ప్రార్థన దేవునితో మనం మాట్లాడేది. ప్రార్థన దేవునితో మాట్లాడేది. వాక్యము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2 నాకు ఇష్టం, మా అందరికీ ఇష్టం. కుటుంబములో వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ఉంటాను. ఒక భక్తుని సంగతి చెప్తాను. చాలామంది భక్తులు చాలా రకాలుగా దేవునిలో వడబడినటువంటి వారుగా ఉన్నారు. ఒక గొప్ప ఆయన పేరు హిజ్కియా. ఆ హిజ్కియా ఆయనను గురించి ఏం రాయబడింది, ఆ వ్యక్తిని గురించి రాయబడినటువంటి మాట నేను మీకు పంచుకుంటాను. ఆయనను గురించి రాయబడినటువంటి మాట, ఆయన మంచి దైవ సేవకుడు, దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఎంత మంచివాడు అంటే దేవుడు మెచ్చుకున్నటువంటి వాడు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. అటువంటి ఆయనను ఈ చోట ఏమని అనిపిస్తుంది అంటే, ఒక చక్కని ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, కఠినమైన పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కఠినమైనటువంటి పరిస్థితి,
ఆయన గుణగణాల గురించి ఒక మాట చెప్తాను. దేవుడు ఎవరి ప్రార్థనను వింటాడు అన్న ఒక్క ముచ్చట మాత్రం చెప్తాను నేను మీకు. ఈయన పేరు హిజ్కియా. హిజ్కియా 2వ రాజులు 18వ అధ్యాయములో ఆయన గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఇదే భాగము 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయములో కూడా రాయబడ్డాయి. ఆయనను గురించే రాయబడ్డాయి. ఆయనను గురించి రాయబడ్డటువంటి పరిస్థితిలో ఏమని రాయబడింది అంటే, 2వ రాజులు 18వ అధ్యాయము అక్కడ 3వ వచనములో 2వ భాగములో ఏమని రాయబడింది, అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఆమె చెప్పండి. దేవుని బిడ్డలకు మొట్టమొదట నీతి కావాలి, తర్వాత న్యాయం కావాలి, తర్వాత భక్తి కావాలి, దేవుని భయము కూడా కావాలి. ఇక ఈయన ఒక రాజస్థాయిలో ఉండి, ఒక రాజరికములో ఉండి దేవుని యొక్క మెప్పును పొందాడు. దేవుని మెప్పును పొంది రాయబడిన మాట ఏమిటి అంటే, అతడు దేవుని దృష్టికి లేక యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. నీతి కలిగిన వాడు. ఇంకా ఆయన తర్వాత చేసినటువంటి కార్యాలు అక్కడ ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. ఇంకా 4వ వచనపు 2వ భాగంలో ఆయన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు చెప్పండి విశ్వాసముంచినవాడు. విశ్వాసముంచినవాడు, నీతి కలిగిన వాడు. విశ్వాసముంచటం అన్నటువంటిది గొప్ప సంగతి. అంటే దేవునికి దగ్గరైపోతారు. నీతి, న్యాయం, ధర్మం అది తప్పకుండా కావాలి. దానితో పాటు యెహోవా యందు విశ్వాసముంచాడు అంటే దేవుని నమ్ముకున్నాడు, దేవుణ్ణి బలముగా నమ్ముకున్నాడు. ఆయన రాజు అయితే రాజు అవ్వవచ్చు గాక, ధనవంతుడైతే ధనవంతుడు కావచ్చు గాక, విద్యావంతుడైతే విద్యావంతుడు కావచ్చు గాక, కానీ దేవునికి మించిన వాడు ఎవరు లేరు అని నమ్మిన ఈ రాజు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ తదుపరి మరలా వస్తున్నాను. నేను మొట్టమొదట ఏం మాట చెప్పాను మీకు, దేవుని దృష్టికి నీతి అనుసరించాడు, తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 6వ వచనములో అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుగారు ఎక్కడ, మోషే ఎక్కడ? రాజుగారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, మోషే ఏదో ఒక సాధారణమైన వ్యక్తి. ఆయన కూడా దేవుని మెప్పును పొందినవాడే, కానీ దేవుడు ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తే ఆ ఆజ్ఞలను ప్రజలకు ఇస్తే ఆ ప్రజలలో ఈ రాజు కూడా ఆ ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నాడు. నేను రాజును కదా, నువ్వు చెప్పాల్సింది ఏం అవసరం లేదు, నాకు అవసరం లేదు అని చెప్పలేదు ఈయన. కానీ దేవుని ఆజ్ఞలు మోషే ద్వారా వచ్చినప్పుడు ఆయన విని గైకొని ఆయనను నడుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 7వ వచనములో యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమె చెప్పండి. ఈ మాట చెప్పాలి మనకు దేవుడు. అమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను, కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నాను, నాయనమ్మ, అమ్మమ్మ, చెల్లి, అక్క, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నేను తోడుగా ఉన్నానని ఆ అభయం వస్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఈయన రాజుగారిని గురించి చెప్తున్నాను. రాజుకే దేవుడు అవసరమైనప్పుడు సామాన్యంగా ఉన్న మనకు దేవుడు ఎంతైనా అవసరం. ఆయన మనకి ఎంతైనా అవసరం. ఆయనకి ఎట్లా అవసరమై ఉన్నాడో 7వ వచనములో యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఆమె చెప్పండి. ఈ చోట ఇక్కడ కూర్చున్న మనకు ఆయన రాజు కనుక యుద్ధానికి పోయి ఉంటాడు. ఆయన రాజు కనుక తన ప్రజల పక్షంగా పోరాటం చేయటానికి వెళ్ళి ఉంటాడు. తాను రాజు కనుక తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఉంటాడు.
దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆయనకు జయము కలిగెను. ఆమేన్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకు కూడా పోరాటాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉంటుంది, అనేకమైనటువంటి చింత చికాకు అనేక పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించి జీవించడానికి మనకు ఒక సహాయం కావాలి, మనకు ఒక తోడు కావాలి, మనకు ఒక బలము కావాలి. ఆ బలమే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడు ఏమంటున్నాడు ఈరోజు ఏమంటే నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటున్నాడు. కొన్నిసార్లు తోడుగా ఉన్నాడా లేడా అన్నటువంటిది మనకు అనుమానం వస్తుందో ఏమో. నేను హిజ్కియాను గురించి చెబుతున్నటువంటి రాజుల గ్రంథంలో నుండి చెప్తున్నాను, దినవృత్తాంతాల గ్రంథంలో నుండి చెప్తున్నాను. ఇంత భక్తి కలిగిన రాజు, ఇంత న్యాయం కలిగిన రాజు, ఇంత నీతి కలిగిన రాజు, ఇంత విశ్వాసము కలిగిన రాజుకు ఒకరోజు అనారోగ్యం వచ్చింది. ఒకరోజు ఏమైంది? అనారోగ్యం అంటే అప్పుడప్పుడు నేను కూడా అనుకుంటాను, దేవా నీకు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎన్నెన్నో కఠినమైన పరిస్థితుల్లో వెళ్తున్నాను, దేవుని బిడ్డలకు నీ వాక్యం చెప్తూ ఉన్నాను, అనేక పరిస్థితులు నాకు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నటువంటి స్థలాల్లో కూడా ఉన్నాను, నాకెందుకయ్యా అనారోగ్యం ఇస్తావు అంటాను. నేను చెప్పాను కానీ ఇంతకుముందే 2 మీటింగ్లకు పోలేకపోయాను, అనారోగ్యం ఉండింది. నా స్టోరీ మొత్తం చెప్పాలంటే ఇప్పటికీ కూడా 7 సార్లు మరణించడానికి పోయి మరణానికి అంచులోకి పోయి తిరిగి వచ్చి జీవించి మీ ముందు నిలుస్తున్నాను. ఆమెన్ చెప్పండి. దేవుని కృపను నేను పొందుతూనే ఉన్నాను, దేవుని కృపను నేను చూస్తూనే ఉన్నాను, అనుదినము ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. నా కష్టములో, నా నష్టములో, నా బలహీనతలో, నా అనారోగ్యములో ఆయన తోడు ఉంది అని మీ ఎదుట నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇక్కడ హిజ్కియా 2వ రాజుల 20వ అధ్యాయము. ఈ ప్రార్థన గోపురములో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సూచనగా నేను కొన్ని మాటలు ఈరోజు మీతో చెప్తూ ఉన్నాను. ఈ ప్రార్థన గోపురములో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మన ప్రార్థనలను వింటాడు, మన కన్నీటిని ఆయన చూస్తాడు, మన హృదయ వేదన, హృదయ బాధ ఆయన గమనించే దేవుడు గనుక ఇదిగో ఇక్కడ ఇంత మంచి రాజుకు కలిగినటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలు ఒకటి మాత్రం చెప్తాను, మనకు భక్తి ఉన్నా, విశ్వాసం ఉన్నా, ప్రార్థన చేసినా అప్పుడప్పుడు కొన్ని అనారోగ్యాలు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వెంటనే దేవుని దగ్గరికి పరిగెత్తాలి. ఆమని చెప్పండి. మనం ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాం, వైద్యం తీసుకోకూడదని చెప్పలేదు నేను, కానీ మనల్ని ఆదరించి ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళాము. నీవేదో బాధ చెప్తే అవునా అని నిన్ను ఇంకా దుఃఖపరిచే పరిస్థితుల్లో చెప్పేవారి దగ్గరికి వెళ్తాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. హిజ్కియా పరిస్థితి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా, ఇదేంటి సంగతి వల్ల? ఇదేంటి? ఇంత మంచివాడు, దేవుడు తోడుగా ఉన్నటువంటి వానికి జబ్బెందుకు వచ్చింది అని అనిపించదా మనకు? తప్పకుండా అనిపిస్తుంది. కానీ ఆ రాజు కూడా మరి మనిషియే కదా, ఆ రాజు కూడా శరీరము కలిగిన వాడే కదా, ఆ రాజుకు కూడా ఈ శారీరక బలహీనతలు ఉన్నాయి కదా. మానవ మాతృలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే ఆయనకు కూడా కష్టము కలిగినప్పుడు ఒక ప్రవక్త వచ్చి చెప్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఎంత దగ్గరికి చెప్పాడు తెలుసా? యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు. నా తల్లిదండ్రులకు డాక్టర్ గారు చెప్పారు, మీ అబ్బాయి చచ్చిపోతున్నాడు, మీ అబ్బాయి చచ్చిపోతున్నాడు, ఆయన ఒకవేళ బ్రతికితే 3 లేక 4 రోజులు బ్రతుకుతాడు, ఈ హాస్పిటల్లో వద్దు, ఇంటికి ఎత్తుకొని వెళ్ళండి.
అప్పటికే వాళ్ళు చేయాల్సిన నాటు వైద్యం అంతా చేసేసారు. చివరిగా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ గారు అది ఇది పెట్టి చూసి, అమ్మ ఇప్పటికే ఆలస్యమైంది, ఇంటికి తీసుకుపోండి అన్నారు. మా అమ్మ ఏడుస్తూ ఉండింది. మా నాయన ఆ తండకు, ఆ ఊరుకు, ఆ గ్రామానికి పెద్దవాడు కనుక కొంచెం తాగి ఆయన ధైర్యంగా ఉండేటోడు. మా అమ్మ యొక్క కన్నీళ్ళని ఎవరు ఆపటానికి ఎవరు లేరు. ఆ రోజు ఇటువంటి దైవ సేవకులు వచ్చి యేసుని గూర్చి చెబుతూ ఉన్నారు. మా అమ్మకు తెలుగు రాదు, ఆ బోధ చెప్పే వారికి ఏమో బంజారా భాష రాదు. ఏదో ఒక రకంగా దేవుని యొక్క మాట తాను గ్రహించి వారి దగ్గరికి వెళ్ళి అడిగింది. యేసుని గురించి చెప్తున్నారయ్యా, గొప్ప గొప్ప కార్యాలు చేశాడని చెప్తున్నారు, చనిపోయిన వారిని కూడా లేపాడని చెప్తున్నారు. అయితే నా కొడుకు కోసమేనా చేయరా? వారు వచ్చారు, వారు చూశారు, ప్రార్థన చేశారు, ప్రార్థన నేర్పారు, వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలు, డాక్టర్ గారు చెప్పారు చచ్చిపోతున్నాడని. ఈ సేవకులు చెప్తారు ప్రార్థన చేద్దాం, ప్రభువులో విశ్వసిద్దాం, దేవుడు కార్యం చేస్తాడని. ఆ స్టోరీని వివరంగా నేను చెప్పగలను, కానీ 4 రోజులు, వారం రోజులు, 2 వారాలు, నెల రోజులు గడిచిపోయాయి. డాక్టర్ చెప్పినట్టుగా ఈ కుమారుడు చావలేదు, సేవకులు చెప్పినట్టుగా ఆయన ఆరోగ్యం పొందాడు. ఆమేన్. ఇది 4వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యమైతే ఈరోజు నాకు 74 సంవత్సరాలు మీ ముందు నిలబడ్డాను. ఇదంతా దేవుని కృప కదా. నా పిల్లలకు తెలుసు, నా భార్యకు తెలుసు, నా మనమరాళ్లకు ఈ స్టోరీ అంతా తెలుసు. ఇక్కడ హిజ్కియాతో చెప్తున్నాడు ప్రవక్త వచ్చి, నువ్వు మరణం అవుతున్నావు. ఎంత ఉంటుంది? ఇంత గొప్ప రాజుగారికి వర్తమానం వచ్చినప్పుడు ఒకసారి చెల్లించిపోయాడు, చాలా వేదన పడ్డాడు. ఆయన వేదన పడి ఇక్కడ గమ్మత్తేముందంటే వాక్యము, నీవు మరణం అవుతున్నావు గనుక, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోవట. ఇదేం మాట? చనిపోయే ముందు ఇల్లు చక్కబట్టుకొని ఏమన్నా పట్టు చీరలు తీసుకుపోయి బీరువాలో దాస్తే దేనికి పనికొస్తాయి? ఏదో నా కోటులు ఇట్లాంటివి ఉంటే ఎవరన్నా నా దగ్గరికి వచ్చి నువ్వు రేపు చచ్చిపోతావు, కోటును భద్రంగా దాచుకో అంటే ఏమర్థం అది? దేవుని బిడ్డలు, నీవు ఇల్లు చక్కబెట్టుకో అంటే ఇప్పుడు సిద్ధపడు అని అర్థం. ఇప్పుడు సిద్ధపడు, ఏదో జరగరానిది జరగబోతుంది కనుక నీవు సిద్ధపడు. వెంటనే ఏమైపోయింది తెలుసా? 2వ వచనంలో, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ఆమె చెప్పండి. దేవుని బిడ్డలు, మన కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అందరూ మనల్ని చిన్న చేసినప్పుడు, నిరుత్సాహపరిచినప్పుడు, అనారోగ్య బాధలు మనలను వెంటాడినప్పుడు ఏం చేయాల్సిందంటే ఈ గోపురము వైపు మన ముఖాన్ని తిప్పవలసి ఉంది. ఆమె చెప్పండి. ఈ గోపురము వైపు మన తల ఎత్తి, మన కనులెత్తి, మన ముఖం పెట్టి ఆ దేవుని చూడాల్సిన స్థలము గోపురాలు, ప్రార్థన గది, ప్రార్థన గోపురాలు. ఈ రోజులలో మనకు చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి, కానీ ఆ రోజుల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రార్థన గదిని ఒకటి కట్టుకుంటారు. ఆ ప్రార్థన గదిలో ఉదయమో, సాయంత్రమో, మధ్యాహ్నమో ఒక సమయము పెట్టి దేవునితో పోరాటం జరుపుతూ ఉంటాం. ఇంట్లో చేయకూడదని కాదు, ఇల్లంతా దేవాలయమే, మన ఇల్లంతా దేవాలయమే. ఎక్కడి నుండి అయినా ఆ మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు వింటాడు. హిజ్కియా ఏమన్నాడు? అతడు తన ముఖము గోడ తట్టు తప్పుకొని ఇప్పుడు అంటున్నాడు, చెప్పండి ఏమని? 3వ వచనం చదవండి. యెహోవా యథార్థమైన హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఆమె చెప్పండి. దేవుని బిడ్డలు, ఈ చోట ఒక మాట చెప్పి ముగించేస్తాను. దేవుని ఎదురుగా పెట్టుకొని నేను మంచి అన్నయ్యా అని చెప్పగలగాలి. దేవుని ఎదురుగా పెట్టుకొని నేను మంచిదాన్ని అని చెప్పగలగాలి. ఇదిగో హిజ్కియా చెప్తున్నాడు.
హిజ్కియా ఏమని చెబుతున్నాడు తెలుసా? తన జీవితము దేవునితో ముడిపడి ఉంది, ఆయన యందు విశ్వాసముతో ముడిపడి ఉంది, ఆయన యందు భయభక్తితో ముడిపడి ఉంది. కనుక ఆయన చనిపోయినా బ్రతికినా ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు చెప్పండి? తన తల ఎక్కడ పెట్టాడు? గోడకు తిప్పుకొని ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా దేవా, నా జీవితం నీకు తెలుసు, నా యథార్థత నీకు తెలుసు, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు, నాకు వేరే సాక్ష్యం అవసరం లేదు. అయితే ఈ కష్టాన్ని నా దగ్గరికి ఎందుకు రానిచ్చావని ఆయనతో మాట్లాడుతూ ఒక తండ్రి దగ్గర, ఒక తల్లి దగ్గర చిన్న బిడ్డ ఏడ్చినట్టుగా ఏడ్చి